నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 10వ శతాబ్దానికి సంబంధించిన గచ్చిబాయిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గచ్చిబాయికి సంబంధించిన ఎటువంటి పనినైనా మాకు అప్పగిస్తే దానిని అభివృద్ధి చేస్తామన్నారు. ఇదివరకే 123 గుళ్ల అభివృద్ధి కోసం సహకరించామని వారు తెలిపారు. గచ్చిబావి నందు ఇక్కడ అందరము కలిసాము. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 50 రోజుల నుంచి కల్వకుర్తిలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పురాతనమైనటువంటి 10వ శతాబ్దం నాటటువంటి శంకర నేత్రాలయము గచ్చుబావి ఏదైతే స్టెప్ వెల్ ఉందో, సో దానికి సంబంధించిన కార్యక్రమం 50 రోజులుగా నిరాధికంగా కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా కల్వకుర్తికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇక్కడున్న ప్రముఖులు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యాలయాలు కానీ, వివిధ అసోసియేషన్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ కల్వకుర్తికి సంబంధించిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వారి ద్వారా కూడా ఈ యొక్క గచ్చుబావి చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియవచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జనరేషన్ పిల్లలకి ఎవరికి ఇక్కడ ఒక బావి ఉందనేది తప్ప దాని యొక్క విశిష్టత ఏంది అనేది కూడా చాలా మందికి తెలియపరిచినందుకు ప్రత్యేకమైన అభినందనలు మీడియా మిత్రులందరికీ. ఇకపోతే చూస్తూనే ఉన్నాం, మొదటి రోజు ఎలా ఉంది ఈ యొక్క కోనేరు, ఇవాళ 50 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే కలిసి కట్టుగా సమిష్టిగా అందరం కలిసి పని చేస్తే ఈ రిజల్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం చూస్తున్నాం. దానికి ముఖ్యమైన ఇదొక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క మంచి పనికి అందరూ కూడా ఏదైతే ఉందో కలిసికట్టుగా రావడం, అలాగనే ఇక నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటి వరకు పూడికతీత కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక నుంచి దీనికి రిస్టరేషన్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం మిగిలి ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క గుడికి సంబంధించి డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, మిగతా కమిటీలు కావచ్చు, వాటిని నిన్ననే వీళ్ళు వేయడం, ఆ కమిటీలందరికీ కూడా నాకు అభినందనలు. సో మా తరఫున, ఐక్యతా ఫౌండేషన్ తరఫున వివిధ కార్యక్రమాలు మేము ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి, ఈ యొక్క 163 దేవాలయాలు ఇప్పటి వరకు అయిపోయాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాం, సపోర్ట్ అవుతున్నాం అందులో భాగంగా. సో ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి పూజకు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీకి, అయ్యగారికి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ఏదైనా ఒక పనిని మాకు అప్పగించినట్టయితే దాన్ని మేము చేసేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు ఒక వారం రోజుల లోపల ఏదైతే పని నాకు అప్పచెప్తారో దాన్ని టేకప్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కల్వకుర్తిలో గచ్చుబావి అనేది ఒక బెంచ్ మార్క్గా రాబోయే కాలానికి నిలవడాలని కోరుకుంటూ అందరికీ కూడా ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.